Hi friends, welcome back to our channel Learn with Sanjamani. If you are seeing this video for the first time, please do like, share and subscribe our channel. మనం ఆల్రెడీ 10 బేసిక్ లైనెక్స్ కమాండ్స్ గురించి మనం లాంగ్ వీడియో చేస్తున్నాము. సో ప్రెజెంట్ ఏంటంటే ఇంకొక ఇంటర్మీడియట్ లెవెల్ లైనెక్స్ కమాండ్స్ గురించి 10 కమాండ్స్ గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఎక్కడ స్కిప్ కాకుండా చూసేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. సో ఫస్ట్ 10 లైనెక్స్ కమాండ్స్ గురించి ఇంటర్మీడియట్ లెవెల్ అనమాట. ఇది జస్ట్ ఒక 10 బేసిక్స్ కమాండ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మీకు అవి ఎలా వర్క్ అవుతాయో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ కమాండ్ ఏంటంటే ఎకో. ఎకో అంటే ఏంటంటే మనం ఏదైతే ప్రింట్ ఇస్తామో, అంటే మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో మనకు అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. సో దాన్ని ఎకో అంటారు అనమాట. సో ఎకో ఇచ్చి మనము కంటెంట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అని ఇస్తే మనకి అవుట్పుట్ ఏమొస్తుందంటే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అలా వస్తుంది అనమాట. సో ప్రింట్ ద టెక్స్ట్ ఆర్ వేరియబుల్స్ టు ద టెర్మినల్. టెర్మినల్లో మనం ఏదైతే కంటెంట్ ఇస్తామో అదే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. సో అదే ఎకో. కమింగ్ టు ద సెకండ్ కమాండ్ ఏంటంటే హూ యామ్ ఐ. అంటే మనం అసలు ఎవరంటే ఎక్కడ ఏం లాగిన్ అయి ఉన్నాము, ఎవరు యూజరు దానికి అని చెప్పేది ఈ హూ యామ్ ఐ అనమాట. మనం హూ యామ్ ఐ అని ఇవ్వగానే మనకి ఎవరు లాగిన్ అయి ఉన్నారో మనకి తెలిసిపోద్ది అనమాట. సో కమింగ్ టు ద డేట్. మనం ఇవాళ మనం డేట్ అని టైప్ చేయగానే మనకి ఇవాళ కరెంట్ డేట్ ఏంటి అనేది డేట్ టైం అన్నీ వచ్చేస్తాయి అనమాట. సో కమింగ్ టు ద క్యాల్ మీన్స్ క్యాలెండర్ అనమాట. సింపుల్గా మనం క్యాల్ అని ఇవ్వగానే మనకి ఈ మంత్ క్యాలెండర్ వస్తుంది. లేదంటే మనము 2023లో క్యాలెండర్ కావాలంటే అది కూడా వస్తుంది అనమాట. సో అలా ఈ క్యాల్ని యూజ్ చేస్తాము. కమింగ్ టు ద క్లియర్ కమాండ్ ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఏమైతే చేస్తున్నామో అవన్నీ క్లియర్ అవడానికి జస్ట్ క్లియర్ అని కొట్టంగానే క్లియర్ ద టర్మినల్ స్క్రీన్ అనేది క్లియర్ అయిపోద్ది. సో సిక్స్త్ది ఏంటంటే రిమూవ్. మనము ఇప్పుడు మనం ఏదైనా ఫైల్ని కానీ డైరెక్టరీని కానీ రిమూవ్ చేయాలంటే జస్ట్ rm-rf file1.txt అని కానీ ఇస్తే ఇది నేమ్ అనమాట, నేమ్ ఆఫ్ ద డైరెక్టరీ ఆర్ ఫైల్. అలా ఇస్తే అది ఈ rm అనేది రిమూవ్ అయిపోద్ది అనమాట, ఆ ఫైల్ అనేది రిమూవ్ అయిపోద్ది. సో ఈ అప్ టైంలో ఏంటంటే మనము ఇట్ షోస్ హౌ లాంగ్ ద సిస్టమ్ హ్యాస్ బీన్ రన్నింగ్. అంటే ఇప్పటి వరకు సిస్టము ఎంతసేపు వరకు రన్ అయింది అనేది ఈ అప్ టైం చెప్తుంది అనమాట. మనం అప్ టైం అని టైప్ చేయగానే మనకి ఇక్కడ ఎంత టైం వర్క్ అవుతుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఇవన్నీ నేను మళ్ళీ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో కమింగ్ టు ద హిస్టరీ ఏంటంటే ఇట్ షోస్ ద ప్రీవియస్లీ ఎగ్జిక్యూటెడ్ కమాండ్స్. మనం ఏవైతే ప్రీవియస్గా కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో అవన్నీ హిస్టరీగా ఇస్తుంది అనమాట. కమింగ్ టు ద సిహెచ్ఎంఓడి అంటే ఏంటంటే చేంజ్ ద పర్మిషన్స్. ఒక ఫైల్కి రీడ్, రైట్, ఎగ్జిక్యూట్ ఇట్లా 3 ఉంటాయి అనమాట. ఈ మూడిటికి మనం ఇస్తే 777 అని ఇస్తే మనకి పర్మిషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. కమింగ్ టు ద లాస్ట్ కమాండ్ ఏంటంటే మూవ్ కమాండ్ ఏంటంటే దీన్ని ఎందుకు యూజ్ చేస్తారంటే టు రీనేమ్ ఆర్ ద మూవ్. అంటే మూవ్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి అంటే ఒక ఫైల్ నుంచి ఇంకో ఫైల్కి ఇట్లా కన్వర్ట్ చేసుకునేదానికి మూవ్ కమాండ్ యూజ్ అయితే, అలాగే రీనేమ్ చేసుకునేదానికి కూడా ఈ కమాండ్ యూజ్ అవుద్ది అనమాట. జస్ట్ ఎంవి ఇచ్చి మన ఫస్ట్ నేమ్ file1.txt ఉంటే మనం దీన్ని file2.txtగా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఈ మూవ్ అనే కమాండ్ యూజ్ అవుతుంది. ఇవన్నీ నేను ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. మీకు కావాల్సి వస్తే ఆన్లైన్ కంపైలర్లో కూడా యూజ్ చేయొచ్చు, ఆన్లైన్ లైనెక్స్ కంపైలర్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో మన ఫస్ట్ కమాండ్ ఏంటి ఎకో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదే అవుట్పుట్ వస్తుంది, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఏదైతే ఇస్తామో అదే మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఇందుకే మనం ఎకో యూజ్ చేస్తాం. కమింగ్ టు ద హూ యామ్ ఐ మనీష్ సిహెచ్. ఇది మన నేమ్ అనమాట. మనము ఎవరైతే లాగిన్ అయి ఉన్నారో వాళ్ళ నేమ్ అనమాట ఇది. సో కమింగ్ టు ద డేట్. థర్డ్ కమాండ్ డేట్. జస్ట్ డేట్ అని ఇస్తున్నాను. ఇవాళ డేట్ ఏంటి వెనస్డే September 24 విత్ టైమ్ ఆల్సో ఇట్ విల్ గివింగ్. ఓకే. సో కమింగ్ టు ద ఫోర్త్ కమాండ్ క్యాలెండర్. సెప్టెంబర్ క్యాలెండర్ ఇదిగోండి, ఇవాళ డేట్ ఎంత 24, క్యాలెండర్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను క్లియర్ అని కొట్టట్లేదు, లాస్ట్లో ఇస్తాను ఈ క్లియర్ అనే కమాండ్. క్లియర్ అని ఇస్తే అంత క్లియర్ అయిపోద్ది. సో కమింగ్ టు ద ఐ హ్యావ్ టు క్రియేట్ వన్ ఫైల్. file1.txt. yes, I will create it. ఇప్పుడు నేను దాన్ని నేమ్ చేంజ్ చేస్తాను. వెయిట్ ఫస్ట్ చూపిస్తాను లిస్ట్లో.
సి ఫైల్ 1.txt మనం ఇప్పుడు క్రియేట్ చేసిన ఫైల్ అనమాట. ఇప్పుడు ఈ ఫైల్ 1.txtని నేను మూవ్ చేస్తాను, అంటే రీనేమ్ చేస్తాను అనమాట. ఫస్ట్ మనం ఏదైతే ఇచ్చామో అది రాయాలి, అది ఇవ్వాలి. తర్వాత మనకి నచ్చిన నేమ్ ఇవ్వాలి. సో ఫైల్ 2.txt ఇస్తున్నాము. సి ఇప్పుడు చూద్దాం ఎల్ఎస్. సి ఫైల్ 2.txt ఇట్ విల్ బి చేంజ్ ఫైల్ 1.txt టు ఫైల్ 2.txt. అందుకు మనం మూవ్ కమాండ్ని యూజ్ చేస్తాము. వెల్ కమింగ్ టు ద హిస్టరీ. హిస్టరీ అంటే మనం ఇప్పటి వరకు ఏమేమి కమాండ్స్ యూజ్ చేస్తామో ఇవన్నీ హిస్టరీగా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అవి. వెల్ కమింగ్ టు ద అప్ టైమ్. అప్ టైమ్ అంటే మనం ఎవరైతే ఎంతవరకు వర్క్ చేస్తున్నారు అనేది తెలిసిపోతుంది అనమాట. సి 3:13 వరకు వర్క్ చేస్తున్నారు అనేది టైం చెప్తుంది అనమాట, అంతే. ఓకేనా? వెల్ కమింగ్ టు ద క్లియర్ అని ఇవ్వగానే ఇవంతా క్లియర్ అయిపోతుంది. చూడండి, సి క్లియర్ అయిపోద్ది అలా. అందుకు క్లియర్ కమాండ్ యూజ్ చేస్తాం. సో ఫస్ట్ మనము ls-l ఒకసారి చూడండి. మనం ఇందాక క్రియేట్ చేసిన ఫైల్ 2.txtకి పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి? రీడ్ రైట్ మాత్రమే ఉన్నాయి. రీడ్ మాత్రమే ఉంది. ఇప్పుడు నేను chmod ద్వారా పర్మిషన్స్ని చేంజ్ చేస్తాను. 777 మన ఫైల్ నేమ్ ఏంటి? ఫైల్ 2.txt, రైట్? నౌ we have to see ఫైల్ 2.txt రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అన్నీ మనం 777 ఇచ్చాం కాబట్టి ఇక్కడ చూస్తే రీడ్ రైట్ మాత్రమే ఉంది, ఇక్కడ చూస్తే రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చామన్నమాట. అందుకు మనం chmodని యూజ్ చేస్తాం. సో లాస్ట్ కమాండ్ ఏంటంటే ఆర్ఎంని మనం ఏదైతే క్రియేట్ చేస్తున్నామో ఫైల్ 2.txtని మనం దాన్ని రిమూవ్ చేస్తాం, లైక్ డిలీట్ చేస్తాం అనమాట. సో దానికి యూజ్ చేసే కమాండ్ ఏంటంటే rm-rf ఫైల్ 2.txt. రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఎల్ఎస్లో చూద్దాం. ఫైల్ 2.txt అనేది లేదు. సో ఇందుకు మనం ఆర్ఎంని యూజ్ చేస్తాం అనమాట. సో దీస్ ఆర్ ఆల్ ద కమాండ్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు ఆన్లైన్ కంపైలర్లో కూడా యూజ్ చేయొచ్చు అనమాట. లైనక్స్ ఆన్లైన్ కంపైలర్ అని టైప్ చేయగానే మనకు వస్తుంది. సో అక్కడైనా ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.